ఇక తిరుపతిలో నంది నాటకోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు నంది నాటకాలను తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. కళాకారుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నంది నాటకాల ముగింపు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నాటకాల నుండి పుట్టినవే సినిమాలు. అన్నింటికీ మూలమైన నాటకాలకు పూర్వ వైభవం తేవడానికి ప్రభుత్వం ఈ నెల 18 నుండి నంది నాటకోత్సవాలను ప్రారంభించింది. 10 రోజుల పాటు జరిగిన పద్య, సాంఘిక, బాలల నాటకాలలో ఉత్తమమైన వాటిని నిపుణులు ఎంపిక చేశారు. నాటకాలలో ఉత్తమ ప్రదర్శన చూపిన వారికి నంది అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. జాతీయ డ్రామా ఇన్స్టిట్యూట్ ను ఎక్కడ పెట్టాలనే విషయంపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కి మాజీ ఎంపీ నటుడు మురళీమోహన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. జాతీయ డ్రామా ఇన్స్టిట్యూట్ ను తిరుపతిలో నిర్మించాలని ఎంపీ శివప్రసాద్ కోరితే, నాకు అడ్డు రావద్దు, రాజమండ్రిలోనే నిర్మించాలని మురళీమోహన్ కోరారు. సినిమాలకు నంది అవార్డులు ఇచ్చారు తప్ప నాటకానికి ఇవ్వాల. అనేక సందర్భాల్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి నాటకానికి, టీవీకి మాతృక నాటకం అండి, నాటకంలోంచి పుట్టినవే ఈ రెండు కూడా, నాటకానికి ఇవ్వకుండా ఈ రెండింటికి ఇస్తున్నారు, నాటకానికి కూడా ఇవ్వండి అని చెప్పి ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి అడిగినా నిజమే, తప్పకుండా చేద్దాం చూద్దామన్నారు తప్ప ఎవరు చేయలే. ఒక రోజున రవీంద్ర భారతిలో ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ రోజున మేము మళ్ళీ మీకు విన్నవించాం, టీవీ కంటే సినిమా కంటే నాటకం గొప్పదండి, నాటకంలోంచే పుట్టినవి, నాటకానికి కూడా నంది అవార్డులు ఇవ్వాలి అని చెప్పి అడగగానే ఆ రోజున అక్కడికక్కడే అదే స్టేజ్ మీద అనౌన్స్ చేసి తప్పనిసరిగా నాటకానికి కూడా నంది అవార్డు ఇస్తామని చెప్పి 1998లో మీరు శాంక్షన్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నంది నాటకోత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తూ వచ్చాం. చివరికి చంద్రబాబు రాజమండ్రిలోనే ఏర్పాటు చేస్తామన్నారు. నంది అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన నాటకాలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతరించిపోతున్న సాంప్రదాయ కళలకు పూర్వ వైభవం తేవడానికి ఈ నాటకోత్సవాలు ఎంతగానో దోహదం చేస్తాయని అంటున్నారు కళాకారులు. అలాగే రాష్ట్రంలోని కళాకారులు చాలా వారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కళాకారులకు ఉండటానికి గూడును కేటాయించాలని కోరుతున్నారు. అలాగే నాటక రంగాన్ని ఆదుకుని కనుమరుగవుతున్న సాంప్రదాయ కళలను అభివృద్ధి చెయ్యాలని, మాటలతో కాకుండా చేతలతో చూపాలని కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2015వ సంవత్సరానికి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం సీనియర్ నటులు జేవి రమణమూర్తి గారికి ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాకుళంలో 1933 మే 20న జన్మించి విద్యార్థి దశలోనే తొలి నాటక ప్రదర్శనతోనే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ఆనాటి జిల్లా విద్యాధికారిచే నగదు బహుమతి పొందిన ఘనత మీది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటలకు జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోట మీద జెండా వందనం చేస్తే సరిగ్గా అదే సమయానికి విధి నిర్వహణం నాటక ప్రదర్శనలో యాదృచ్ఛికంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన ఘనచరిత మీది.